బాణాసంచా కాలుస్తూ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి 70% కాలిపోయిన జాహ్నవి శ్రీ గత 18 రోజులుగా కాకినాడ క్యాపిటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. తండ్రి వీరబాబు ఆటో డ్రైవర్ కావడంతో వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం యంగ్ మైండ్స్ రేపటి కోసం దృష్టికి వచ్చింది. వ్యవస్థాపక అధ్యక్షుడు బాకాడు చిన్న మాస్టర్ హాస్పిటల్కు వెళ్లి చిన్నారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వైద్యులు డాక్టర్ సందీప్ జాహ్నవిని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారి జాహ్నవి శ్రీకి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించాలని పిలుపు ఇవ్వగా సభ్యులు అంతా స్పందించి 70,000 రూపాయలు సమకూర్చారు. సంక్రాంతి ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం చెక్కును జాహ్నవి శ్రీ తండ్రి వీరబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ జాహ్నవి శ్రీని పరామర్శించి రోజా పువ్వు అందించి త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. అనంతరం పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సందీప్, యంగ్ మైండ్స్ చైర్మన్ వాకాడ వెంకటరమణ, చిన్న మాస్టర్ మీడియాతో మాట్లాడారు. కరప ఎంఈఓ కేబీ కృష్ణవేణి పావనిని సందర్శించి త్వరగా కోలుకుని బడికి వెళ్లాలని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు నరాల కృష్ణకుమార్, కామేశ్వరరావు, కార్యదర్శి డివివి బాపిరాజు, డాక్టర్ సందీప్, డాక్టర్ నితిన్, డాక్టర్ సుభాష్, డాక్టర్ సృజన, ఎస్వీఎస్ఎన్ మూర్తి, యంగ్ మైండ్స్ సభ్యులు పిల్లి గోవిందరాజులు, కేవీ రమణ, బి లీలా, ఎండి కరీం పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ నాకు తెలుసు కానీ ఎప్పుడూ లోపలికి రాలేదు. ఈరోజు నిజంగా రావడం నా అదృష్టం అండి. ఎందుకంటే ఈ హాస్పిటల్ వాళ్ళు స్పందించి ఎంతో చక్కగా ఆ పాపని ట్రీట్ చేస్తుంది. డబ్బు గురించి పట్టించుకోకుండా చేస్తున్నారు. ఇటువంటి విషయం చాలా అరుదైన విషయం. ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా ఉపయోగపడతారు. నాకు అందుకనే ఇక్కడ రావడం చాలా ఆనందంగా అనిపించింది. వీళ్ళు కూడా ఎంతోమంది ముందుకు వచ్చి ఎంతో కొంత సహాయం చేశారు. చేసి ఆ డబ్బు ఈరోజు నాకు ఇచ్చారు. అది ఒక రకంగా సమాజంలో ఎటువంటి మద్దతు ఉంటే చాలా సంతోషం. ఉన్నారని తెలియదు. ఇలాగే ఎవరైనా కూడా తోటి మానవుడికి సహాయం చేస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అదే కాదు, వాళ్ళకి ఎంతో వ్యక్తి కూడా వస్తుంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తారని. రెండు ఇబ్బందులు. ఒకటి, పాపకు అంత శాతం కాలినప్పుడు క్రిటికల్గా కేర్ చాలా అవసరం ఉంటుంది. రెండు, ట్రీట్మెంట్ కనీసం ఎంత కాదన్నా 2 నెలల నుంచి 3 నెలలు పడుతుంది. సో ఆ విషయం వాళ్ళకి తెలియజేసాం. దానికి అయ్యే ఖర్చు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. మా హాస్పిటల్ తరఫున మేము వాళ్ళ నాన్నగారికి వచ్చిన రోజు నేను ప్రామిస్ చేశాను, బయట నుంచి అంటే మందులకు కానీ లేకపోతే ల్యాబ్కి ఖర్చు పెట్టుకునేది కానీ మిగతా ఏవి కూడా మా హాస్పిటల్ నుంచి రూమ్ రెంట్ కానీ నా ఛార్జెస్ కానీ ఏవి లేకుండా ఉచితంగా చేస్తానని ఆ రోజు మాటించాం. సో అలా ప్రయత్నించినా కూడా పాపం వాళ్ళ ఆర్థిక స్థితికి కొంచెం ఇబ్బంది పడ్డారు 15 రోజులకి అట్లా. సో ఆ టైంలో చిన్నగారు వచ్చారు యంగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ నుంచి. సో యాక్చువల్గా మేము పర్సనల్గా అయితే నేను ఆయనకి ఏం మెసేజ్ పెట్టలేదు. ఆయన అంతటా ఆయనే ఫోన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆయన చూసుకుని ఆయన రావటం జరిగింది. ఇప్పుడు ఇంచుమించుగా ఒక 70,000 దాకా కలెక్ట్ అయిన అమౌంట్ అమ్మాయికి సహాయం చేశారు. డెఫినెట్గా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ కూడా ట్రై చేస్తానన్నట్టుగా చెప్పారు. సో అందరం కలిసి కష్టపడుతున్నాం. ఇవాళ ఇంత నిస్వార్థంగా జస్ట్ ఒక మెసేజ్ చూసి ఇంత స్పందించడం అన్నది చాలా అరుదుగా జరిగేది. యంగ్ మైండ్ సభ్యులందరికీ కూడా చెప్పి పాపకి ఏ విధంగానైనా సరే మనం ఆర్థిక సాయం చేయాలి, ఆదుకోవాలని చెప్పేసి చెప్పగానే గ్రూప్లో పెట్టగానే మా వాళ్ళందరూ స్పందించి ఇమీడియట్లీ ఒక 70,000 రూపాయల దాకా మా వాళ్ళు ఇచ్చారండి. ఇస్తే అది మా గురువు గారు చంద్రశేఖర్ గారు, పద్మశ్రీ సంక్రాంతి ఫౌండేషన్ చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం అన్నది కూడా మాకు చాలా ఆనందదాయకం అండి. అలాగే డాక్టర్స్ కూడా ఉచితంగా వాళ్ళు ఫ్రీగా రూమ్స్ కానీ లేకపోతే కన్సల్టేషన్ ఫీజు కానీ తీసుకోకుండా మరి వైద్యం చేస్తున్నారండి. మరి ఇదే విధంగా పాపకి ఇంకా కూడా 5-6 లక్షల దాకా ఖర్చు అవుతాయని చెప్పేసి చెప్తున్నారండి ఈ యొక్క 3 నెలల 4 ట్రీట్మెంట్కి. ఈ విధంగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తామని యంగ్ మైండ్స్ తరఫున.